హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ధాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలను వేసి బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పన్నీర్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఆయిల్, జీడిపప్పు, జీలకర్ర ధనియాల పౌడర్, పసుపు, కొత్తిమీర, లెమన్, ఉప్పు, కారం, కస్తూరి మేతి, గరం మసాలాలు. ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గరం మసాలాలు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, గుప్పెడు జీడిపప్పు, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మిక్సీ జాడీలో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ మసాలాలను 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్, టమాటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మిక్సీ పట్టిన కాజు, ఉల్లిపాయలు, టమాటాల పేస్ట్ వేసుకొని గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మూత తీసి కొంచెం కస్తూరి మేతి వేసి 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అంతే, ధాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర వేసి ఒక బౌల్లోకి తీసుకోవడమే. అంతే.